రవీందర్ నిజంగా విజయ ప్రొడక్ట్స్ అనంటే వినియోగదారులకి ఒక నమ్మకం ఒక భరోసా ఆరోగ్యకరమైన ఆహారం కన్జ్యూమ్ చేస్తున్నామని ఒక ఫీలింగ్ ఉండేది కానీ ఇప్పుడు విజయ పాలు పోస్తున్న పాడి రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిన సిచువేషన్ కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఒకవైపు వినియోగదారులకి క్వాలిటీకి సంబంధించి ఒక గ్యారంటీ లేని సిచువేషన్ మరొక వైపు పాడి రైతుల పరిస్థితి కూడా దారుణంగా మారిన సిచువేషన్ ఈ నేపథ్యంలో ప్రైవేట్ డైరీలకు సంబంధించి కానీ హెరిటేజ్ కు సంబంధించి గాని క్షేత్రస్థాయిలో రైతులు ఏమనుకుంటున్నారు ఓ పరిశ్రమను కాపాడడం కోసం ఆ పరిశ్రమకు పెద్దపీట వేస్తూ తెలంగాణ రైతుల పాడి రైతుల పొట్టగొట్టే ప్రయత్నం అయితే స్పష్టంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు వారి కోడలు నారా బ్రాహ్మణి వాళ్ళ సతీమణి నారా భువనేశ్వరి స్వయంగా నడిపే ఈ కంపెనీ ఇవాళ తెలంగాణలో పెట్టుబడి పెట్టి గతంలో లేని అవుట్లెట్స్ ఇవాళ తెరిచి తెలంగాణ పాడి రైతుల పొట్టకొట్టే ప్రయత్నం అయితే ఒక కుట్ర అయితే భయంగా కనబడుతుంది రైతుల్లో ఆందోళన అయితే స్పష్టంగా కనబడుతుంది దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి వాళ్ళు పరిశ్రమలను పెట్టడానికే ఇదంతా కుట్ర చేస్తున్నారని రైతులు ముఖ్యంగా పాడి రైతులు గమనించడం జరిగింది వారి కనుసరణలోనే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి డైరెక్షన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి అక్కడ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తుందనే నానుడి ప్రతి రైతు దగ్గర ప్రతి వ్యక్తి దగ్గర ఇప్పుడు జగమెరిగిన సత్యంగా గుర్తు అవుతుంది రైతులు స్వయంగా చెప్తున్నారు హెరిటేజ్ కు పాలు పోస్తే మాకు ఈ సమస్యలు ఉన్నాయని రైతుల నోటే చెప్పించే ప్రయత్నం అయితే స్పష్టంగా కనబడుతుంది విజయ డైరీ పూర్తి స్థాయిలో నిర్వీర్యమైతే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక ఫేమ్ ఉన్న కంపెనీ హెరిటేజ్ కాబట్టి అక్కడికి మళ్లించే ప్రయత్నం అయితే స్పష్టంగా కనబడుతుంది ఇప్పటికి కూడా హెరిటేజ్ తీసుకుంటుంది విజయ డైరీలో బిల్లులు రాకపోవడంతో ఖచ్చితంగా వాళ్ళు బిల్లులు కావాలంటే హెరిటేజ్కి పోస్తే వాళ్ళు 8 రోజులకు ఒకసారి బిల్లులు అయితే హెరిటేజ్ నుంచి వస్తున్నాయి అంటే రైతులకు ₹4 తక్కువైనా సరే అక్కడ హెరిటేజ్కి పోసేసి ఇక్కడ రైతులు ఇక ఏదైతే ఏముందనే కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది ఒక ప్రాంతంలో ఒక రేటు ఇంకో ప్రాంతంలో ఒక రేటు ఇవాళ హెరిటేజ్ తీసుకోవడం కూడా అందుకు నిదర్శనం పట్టణ ప్రాంతాల్లో ఒకలా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఒకలా ఉంటుంది పైగా హెరిటేజ్ పైన ఈపాటికే అనేక కమిటీలు వేయడం జరిగింది దీంట్లో ఏదో రసాయనికమైన పౌడర్ కలుస్తుంది ఇది కృత్రిమ పాలను సృష్టిస్తుందని అనేక పాలు స్వచ్ఛంద సంస్థలు కోర్టులు కూడా చెప్పినా ఇవాళ నిర్మోమాటంగా ఇవాళ అది మళ్ళా తెలంగాణ సమాజం మీద తెలంగాణ ప్రజల మీద రుద్దే ప్రయత్నం ఖచ్చితంగా విజయ డైరీని నిర్వీర్యం చేసి హెరిటేజ్ పాలను తాగించే ప్రయత్నం అయితే స్పష్టంగా కనబడుతుంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతం కొద్ది రోజుల నుంచి విజయ పాలకు సంబంధించిన ఈ షార్టేజ్ కొరతను సృష్టించి హెరిటేజ్ ని పెంచే ప్రయత్నం చేయడం వల్ల ఈ ఏదైతే ఈ విజయ డైరీకి సంబంధించిన అంశం ఉందో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా రైతులు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ పాలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనే రైతులకు ఇవాళ ఆ రకంగా డైవర్షన్ చేసే సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది ఏది ఏమైనా ఇవాళ తెలంగాణ రైతాంగం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు కోట్లాది రూపాయల బిల్లులు మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ లో ఉన్నాయి పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలి మీరు పాలు పోసుకోకున్నా సరే కాకపోతే మా బిల్లులు ఇచ్చిన తర్వాత మీరు ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదని చెప్పడం జరుగుతుంది స్వేచ్ఛ